నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయ వీచును. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయ వీచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. నీ సిలువలో కార్చినట్టి విలువైన రక్తములోన. నీ సిలువలో కార్చినట్టి విలువైన రక్తములోన పాప విముక్తి చేసితివి. పరిశుద్ధ దేవ తనయుడా పాప విముక్తి చేసితివి. పరిశుద్ధ దేవ తనయుడా నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. పందివలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను. పందివలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను. ప్రేమతో చేర్చుకొంటివి. ప్రేమార్హ నీకే స్తోత్రము. ప్రేమతో చేర్చుకొంటివి. ప్రేమార్హ నీకే స్తోత్రము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. నన్వెంబడించు సైతానున్ నన్ను బెదరించు సైతానున్. నన్వెంబడించు సైతానున్ నన్ను బెదిరించు
సైతానున్ దునుమాడేది నీ రక్తమే, దహించేది నీ రక్తమే, దునుమాడేది నీ రక్తమే, దహించేది నీ రక్తమే, నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును, స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును, స్తుతి పాత్ర నీకే చెల్లును, స్తోత్రార్హుడా నీకే తాగును, స్తుతి పాత్ర నీకే చెల్లును, స్తోత్రార్హుడా నీకే తాగును. నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధానం చెంతకి ఈ విధంగా మనల్ని సమకూర్చి ఆయన మహోన్నతమైన ప్రేమను మన ఎడల కనపరిచిన విధానాన్ని బట్టి ఆ మహిమ కలిగిన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా నా హృదయపూర్వకమైనటువంటి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆయన ఉన్నతమైన అధికారాన్ని కనపరిచి యేసయ్య మినిస్ట్రీగా ప్రభు సన్నిధిలో మనందరినీ సమకూర్చి సార్వత్రిక సంఘంగా ఆయన సన్నిధానం చెంత ఆయన రాజ్యపు పని కొరకు మనను సమకూర్చిన ఆ మహోన్నతులైనటువంటి దేవుణ్ణి మనమందరము మన యొక్క జీవిత మార్గాలలో ఈ విధంగా మనల్ని మనము సిద్ధపరుచుకుని ఆయన సన్నిధానం చెంత మన ముందుకు అడుగు వేయటానికి దేవుడిచ్చిన మరొక శుభప్రదమైన సమయాన్ని బట్టి ప్రభువుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు తన కృపా భద్రతను అనుగ్రహించి ఈ సమయం వరకు ఆయన యేసయ్య మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరిని మీ అందరి ప్రార్థనలను బట్టి దేవుని సేవకునిగా నన్ను నా కుటుంబాన్ని పరిచర్యను దేవునికి మహిమకరంగా నడిపిస్తున్న విధానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దాన ప్రయాణంలో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఈ లోక సంబంధమైన ఒక ఆశీర్వాదకరమైన ప్రదేశము, వాగ్దాన దేశము చేరటానికి వారిని నడిపించిన విధానము, అలాగే మనందరము ఎరిగి ఉన్నాం. మనకి పరలోకంలో ఆయనతో కూడా ఒక మహిమ కలిగిన రాజ్యంలో మనం ఉండటానికి దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆయన ప్రియ కుమారుని ద్వారా యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు మనకిచ్చిన ఆ మహిమ కలిగిన విమోచనను బట్టి మనం గతించిన 40 దినాలు చాలా మంది ప్రపంచమంతా దేవుని సన్నిధానం చెంత యేసుక్రీస్తు వారి యొక్క ఆ శిలువ కార్యాన్ని ధ్యానిస్తూ వచ్చిన విధానాన్ని మనం చూస్తాం.
అయితే దేవుడు మనకిచ్చినటువంటి ఆ గొప్ప ఆధిక్యతలో ఆయనకు మహిమకరంగా మనము ముందుకు అడుగులను వేయటానికి మన యొక్క జీవితాల్లో మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి ఆయన శక్తివంతుడు. ఆయన మన ప్రామిస్ కీపర్. నిశ్చయంగా ఆయన భూమి ఆకాశములు అయినా గతించిపోతాయేమో కానీ నా మాటల్లో ఒక సున్నైన పొల్లైనా తప్పిపోదు అని చెప్తున్న మాట మనం ఎరిగి ఉన్నాం. కాబట్టి ప్రభు పరిశుద్ధ లేఖనాల్లో సెలవిచ్చిన మాట ఎలాగూ సంపూర్ణంగా నెరవేర్చబడుతుందో అదే విధంగా దేవుని సన్నిధిలో దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి ఆయన మన కొరకు ఎల్లప్పుడూ ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే ఆ ప్రయాణంలో మనము జ్ఞాపకం చేసుకోవలసిన ఒక విషయాన్ని ప్రభు యొక్క ఉదయకాల సమయంలో నా యొక్క హృదయంలో ఉంచిన భారాన్ని బట్టి నేను మీ మధ్యలో దావీదు రచించిన కీర్తన 37వ కీర్తన 22వ వచనాన్ని ధ్యానించడానికి ఇష్టపడుతున్నాను. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. ఆమేన్. చదవబడినటువంటి ఈ లేఖనము ప్రభు మనందరి జీవితాల్లో ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఆయన తన యొక్క ఆత్మ సహాయంతో నెరవేర్చును గాక. ఆమేన్. ఇక్కడ దావీదు తన యొక్క ప్రయాణంలో దేవుని మహోన్నతమైన ప్రేమ చేత ప్రేమించబడిన వాడై బాల్యకాలంలోనే దేవుని యొక్క ఆత్మ సహాయంతో అభిషేకించబడిన వాడై దేవుడు అనేకమైన మహిమ కలిగిన కార్యాలను జరిగిస్తూ ఆయనను నడిపిస్తున్న మార్గంలో దేవుని సన్నిధానం చెంత నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, దేవుని హృదయానుసారుడైన మనుష్యుడిగా ఆయన నడుస్తున్న ప్రయాణంలో ఆయన సెలవిస్తున్న ఒక మాటని మనం చూస్తున్నప్పుడు, యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందరు. అయితే ఆ ప్రయాణంలో ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు అనే మాటని ఆయన చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఆ మాట దావీదు మాట్లాడుతూ ఉన్నారు? ఎక్కడ దేవుడు ఆశీర్వాదం ఇచ్చినా దాని ప్రక్కనే దేవుడు ఆశీర్వాదాన్ని పొందటానికి అభ్యంతరంగా ఉండే మానవ జీవితాల మీదకి వచ్చేటువంటి ఆ శపితమైనటువంటి కార్యాలని దేవుడు తెలియచేస్తూ వచ్చారు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మనం చూసిన అలాగే దేవుని వాగ్దానాలను ప్రకటించమని, ధర్మశాస్త్రాన్ని గురించి తెలియచేయమని వాగ్దాన దేశంలోనికి వెళ్ళిన తర్వాత యెహోషువతో మోషే చెప్పిన మాట ప్రకారంగా ఆ ఏబాలు కొండ మీద నిలవబడి ఆశీర్వాదాన్ని చెప్తున్నారు. దానితో పాటే దాని పక్కనే ఆ శాపాన్ని కూడా తెలియపరుస్తూ ఉన్నారు. చాలా పర్యాయాలు మనము ఆశీర్వాదం వైపుకి మన దృష్టిని ఉంచుతాం. నిశ్చయంగా ఆయన వాగ్దానం చేస్తే నిశ్చయంగా ఆశీర్వాదాన్ని ఆయన
సంపూర్ణంగా దానిని నెరవేర్చడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. అయితే దానిని అడ్డుకునేటువంటి ఒక ఏర్పాటు మానవ జీవితాల్లోనికి వచ్చేటువంటి ఆ శపితమైనటువంటి కొన్ని పరిస్థితులు. మనము దేవుడు మనకిచ్చిన ఆ వాగ్దానాలను స్వతంత్రించుకునటం, దేవుడు ఆశీర్వదించి వాళ్ళు భూమిని స్వతంత్రించుకునేటువంటి విధంగా ఆ ప్రామిస్ ల్యాండ్ని దేవుడు మనకిస్తే, వాళ్ళకి ప్రామిస్ ల్యాండ్ వాళ్ళకి దేవుడిచ్చిన వాగ్దానం అయితే, మనకి దేవుని వాగ్దానాలే మనకి దేవుడు అనుగ్రహించినటువంటి ఒక ఆస్తి. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుడు అనుగ్రహించినటువంటి ఆ వాగ్దానాలని స్వతంత్రించుకోవటానికి, దానికి ప్రతికూలంగా కలిగేటువంటి ఏ విధమైనటువంటి శపితమైనటువంటి పరిస్థితులు మన యొక్క దరికి రాకుండా దేవుని పాద సన్నిధిలో ప్రతి ఒక్క బిడ్డ యోగ్యకరమైనటువంటి విధంగా దేవుని సన్నిధానం చెంత మనము అడుగులను వేయవలసిన వారమై ఉన్నాం. దేవుడు మనకు తెలుసు, ఆ మొదటి మనుషులను దేవుడు సృష్టించినప్పుడు వారిని దేవుడు ఆశీర్వదించాడు. ఆదికాండం 1:26-27 వచనాలు. కానీ ఆ దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకొనకుండా దేవుని ఏర్పాటుకు దూరం చేయటానికి సర్పము వారిని మోసం చేసింది. మనం ఎరిగిన వారుగా ఉన్నాం. ఆ ఏర్పాటు దేవుడు చూచి, దేవుడు ఆదికాండం 3:14 వచనంలో దేవుడు చెప్తున్నారు, దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు అని. ఇది మనకి చాలా పరిచయం ఉన్నటువంటి మాట. దేవుడిచ్చిన ఆశీర్వాదానికి అడ్డుగా అవ్వని మోసగించటాన్ని బట్టి శాపము సర్పము మీదకి వచ్చింది. దేవుడిచ్చిన వాగ్దానాలను మనము స్వతంత్రించుకొనకుండా ఈ భూమి మీద మన యొక్క జీవితాల్లో కూడా అనేక విధాలుగా ఈ లోక సంబంధమైన అధికారి మనల్ని మోసం చేసి దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకొనకుండా మన జీవితాల్లో అడ్డుగా నిలిచేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఎవరైతే అలాగూ మోసం చేస్తారో వారు ఆ శపితమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతారు అనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన భూమిలోనికి ఇశ్రాయేలీలు అడుగుపెట్టినప్పుడు ఆ యెహోషువ దగ్గరికి, ఇశ్రాయేలీల దగ్గరికి మారువేషం వేసుకుని ఆ గిబియోనీయులు వచ్చి ఇశ్రాయేలీలను మోసం చేసి దేవుని యొక్క ప్రజల దగ్గరికి వాళ్ళు రకరకాలైన వాళ్ళ వస్త్రాలు, వాళ్ళ ఆహారము తీసుకుని వచ్చి ఆ విధంగా వాళ్ళని మోసం చేసినప్పుడు యెహోషువ
వాళ్ళని గురించి మాట్లాడుతూ యెహోషువ గ్రంథము 9వ అధ్యాయం 22, 23 వచనాల్లో ఆయన అంటాడు, అయ్యా, మా మధ్యన నివసించు వారై ఉండి కూడా మేము మీకు బహు దూరముగానున్న వారమని చెప్పి మమ్మునేలా మీరు మోసపుచ్చితిరి. ఆ హేతువు చేత మీరు శాపగ్రస్తులగుదురు అని. దేవుని సన్నిధానం చెంత మనకు తెలుసు, గిబియోనీయుల జీవితంలో వారు ఇంకా ఎన్నటన్నిటికీ వారు అట్టి శాపంలో ఉండవలసిందే. ఇంకా చెప్పాలి అంటే వాక్యానుసారంగా నేటి వరకు కూడా వారు ఆ పని చేయువారై ఉన్నారు అని అక్కడ 27వ వచనంలో మనకు తెలియచేయబడుతుంది. నేటి వరకు అంటే ఈరోజు 2024వ సంవత్సరం 4వ నెల 5వ దినం వరకు కూడా ఆ యొక్క గిబియోనీయులు ఆ విధమైనటువంటి శాపము వారి యొక్క జీవితాల మీద ఉన్నది అని. దేవుని సన్నిధానం చెంత దేవుడిచ్చిన వాగ్దానాలని మనం స్వతంత్రించుకొనకుండా ఈ లోకంలో అనేక రకాలైన మోసం ద్వారా మన యొక్క జీవితాల్లో దేవుని వాగ్దానాలను పొందుకొనకుండా ఇలాంటి శాపకరమైన పరిస్థితులను ఎదుర్కొనేటువంటి ఏర్పాటు. అదేవిధంగా మనం చూస్తాము, రెండవది, ఆ శపితమైనటువంటి పరిస్థితులకు కారణము ఆదికాండం 3:17లో దేవుడు చెప్పిన మాటను మనము చూస్తే, ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని మాటకి విధేయత చూపించినటువంటి పరిస్థితిని బట్టి అక్కడ తనకి రావలసినటువంటి ఆశీర్వాదాన్ని తన యొక్క జీవితంలో ఏ విధమైన ప్రయాస లేకుండా, పని చేయకుండా, చెమట ఒలికించకుండా చక్కటి స్థితిలో ఉండవలసినటువంటి ఆ ఏర్పాటు దేవుని మాటకి విధేయత చూపించకుండా దేవుని సన్నిధానం చెంత నుంచి తాను ఒక ప్రయాసతో అడుగులు వేయవలసిన మార్గంలోనికి వెళ్ళిపోయిన విధానాన్ని మనం చూస్తాం. దేవుని సన్నిధిలో అనేక సందర్భాల్లో ఆయన ఆజ్ఞకు విధేయత చూపించకుండా, ఆయన మాటకి లోబడకుండా దేవుని సన్నిధి నుంచి దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదాలను పొందకుండా ఆ దేవుడిచ్చే ఆశీర్వాద ఫలాన్ని శపితమైనదిగా మార్చుకునేటువంటి ప్రజలంతో మంది ఉన్నారు. అందుకే దేవుడు మలాకీ గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు ఆ ఆజ్ఞలను ఆలకింపక నా నామమును ఘనపరుచునట్లు మనఃపూర్వకముగా దానిని ఆలోచింపక ఉండిన ఎడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును. మీరు దానిని మనసునకు తెచ్చుకొనరైతిరి గనుక
ఇంతకు మునుపే నేను వాటిని శపించి ఉంటిని అని. దేవుని సన్నిధిలో ఏ విధమైన సంభాషణ జరిగిందో మనకు తెలియదు. పౌలు గారు ధ్యానంలో మనం చూసినప్పుడు అవ్వ అయితే మోసపరచబడింది కానీ ఆదాము మోసపరచబడలేదు అని మనం అనుకుంటున్నాం. కొరింథీ పత్రికలో చెప్పినట్లు. అంటే ఆదాము తెలిసి కూడా దేవుని యొక్క ఆజ్ఞని ఆ యొక్క ఘనపరచకుండగా దానిని ఆలోచించకుండగా ప్రభు సన్నిధానం చెంత అయ్యో సాయంకాలం ప్రభు వస్తారు, ఆయన వచ్చినప్పుడు అయ్యా నీ బిడ్డ నీ ఆజ్ఞను మీరిందయ్యా అని ఆయనకు చెప్పుకుని ఆయన యొద్ద నుండి దానికి ఒక పరిష్కారాన్ని పొందకుండా సరే ఎలాగో ఆవిడ చేసింది ఇంక ఉండదు, ఆవిడ ఒకటే ఏదైతే అదవుది ఆవిడకి నేను ఏకీభవించుతాను అని అనుకుంటున్నాడు తప్ప దేవుని మాటకి ఆ యొక్క ప్రథమ స్థానం ఇవ్వనటువంటి పరిస్థితిని బట్టి దేవుడిచ్చిన ఆశీర్వాద ఫలాన్ని శాపముగా మార్చుకున్నటువంటి పరిస్థితులు. దేవుని యొక్క జీవము కలిగిన మార్గంలో నడిచేటువంటి మన యొక్క ప్రయాణాల్లో అనేక సందర్భాల్లో దేవుని మహోన్నతమైన కార్యాలను మన యొక్క జీవితాల్లో మనము పొందుకొనటానికి మనకు ఎదురయ్యేటువంటి అనేకమైన ప్రతికూల సంబంధమైన పరిస్థితుల మధ్యలో మనం ఒక యోగ్యకరమైనటువంటి విధంగా ప్రతిస్పందించవలసిన వారమై ఉన్నాం. అలాగూ దేవుని యొక్క ఆజ్ఞలను ఆలకించి మన ఎదురుకొచ్చిన ప్రతికూల సంబంధమైన పరిస్థితుల్లో ఆయన అనుగ్రహించే ఆశీర్వాదాన్ని మనము పొందటానికి మన చుట్టూ ఉన్న వ్యక్తులు, మన చుట్టూ ఉన్న విధానాల వైపుకి మనం దృష్టిని పెట్టకుండా దేవుని జీవము కలిగిన మాట వైపుకి మనము దృష్టి పెట్టినప్పుడు ఆయన అనుగ్రహించే వాగ్దానాలని మనం పరిపూర్ణంగా స్వతంత్రించుకోగలుగుతాం. అదే విధంగా మూడవదిగా మనం చూస్తే ఆదికాండం 4:11 మనందరికీ తెలుసు, అక్కడ హేబేలు విషయంలో జరిగినటువంటి పరిస్థితి. దేవుడు నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకున్నటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండగా నీవు శపించబడిన వాడవు అని, ఇవన్నీ దేవుని సన్నిధి నుంచి వచ్చినటువంటి శాపాలే. మనము చూస్తూ ఉన్నప్పుడు తన యొక్క జీవితంలో తాను అర్పించిన అర్పణని దేవుడు అంగీకరించలేదు అనేటువంటిది తాను ఎరిగి ఉండి తన యొక్క జీవితంలో ఎలాగ అంగీకరించే ఒక అర్పణని అర్పించాలా అనేటువంటి సిద్ధపాటును తాను చేసుకొనకుండా ఏ విధమైన అర్పణ చేస్తే దేవుడు అంగీకరిస్తాడు అనేటువంటి దానిని, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకుంటామనేటువంటి ఏర్పాటు వైపుకి దృష్టి పెట్టకుండా
ఏ ఉద్దేశంతో అయితే ఆ యొక్క హేబేలు విషయంలో కయ్యూను అడుగులు వేశాడో, ఆ ఏర్పాటును బట్టి కయ్యూను జీవితంలో తాను దేవుని సన్నిధి నుంచి ఆ శాపగ్రస్తమైన పరిస్థితిని తన యొక్క జీవితంలోనికి తెచ్చుకున్న విధానాన్ని మనం చూస్తాం. దేవుని జీవము కలిగిన మార్గంలో మన యొక్క జీవితాల్లో ఎన్నో సందర్భాల్లో మనము అనేకమైనటువంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితి కలిగిన వ్యక్తులను మన చుట్టూ చూస్తూ ఉంటాం. వారి యొక్క జీవితాల్లో వాళ్ళకి ఏదైనా అభ్యంతరకరమైన పరిస్థితిని కల్పిస్తే ఎవరైనా, లేకపోతే వీళ్ళకంటే ఎవరైనా ఒక యోగ్యకరమైనటువంటి విధంగా ఆ కార్యాన్ని చేస్తే ఆటోమేటిక్గా ఆ వ్యక్తులను వాళ్ళు శపించేటువంటి పరిస్థితులు. ఆనాటి కాలంలో కయ్యనైతే శాంతం సంహరించేశాడు అనుకోండి. ఇప్పుడు అందరూ అలాంటి సంహరించేటువంటి ధైర్యం చేయలేకపోవచ్చు. కానీ ఇమీడియట్లీగా చాలా మంది ఈ దినాల్లో తన చుట్టూ ఉన్న ప్రజలని తనకంటే యోగ్యకరమైనటువంటి విధంగా కార్యాలు చేస్తున్న వారిని అసూయతో శపించేటువంటి సమాజము ఎక్కువవుతున్న దినాల్లో మనమున్నాం. అయితే దేవుడు అలాంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడు అంటూ ఉన్నాడు 109వ కీర్తనలో 17వ వచనాన్ని మనం చదువుకుంటే, శపించటము వానికి ప్రీతి గనుక అది వాని మీదికి వచ్చి ఉన్నది, దీవెన యందు వానికి ఇష్టము లేదు గనుక అది వానికి దూరమాయను అని. ఇలాంటి సమాజము మధ్యలో దేవుని బిడ్డలుగా మనము మన యొక్క జీవిత గమనాల్లో దేవుడు అనుగ్రహించేటువంటి ఆ వాగ్దానాలను మనము స్వతంత్రించుకొనటానికి ఒక యోగ్యకరమైనటువంటి అడుగులను మనము వేస్తేనే తప్ప మన యొక్క మార్గాలలో దేవుని యొక్క ఆత్మ సహాయంతో దేవుడిచ్చినటువంటి మహిమ కలిగిన స్థానంలో మనము నిలవబడలేం. అందుకే క్రొత్త నిబంధనలో నిశ్చయంగా మిమ్మల్ని ఎవరైనా హింసిస్తూ ఉంటే వారిని దీవించండి, కానీ వారిని శపించవద్దు అని రోమాపత్రిక 12:14లో అపొస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. అలాగే క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మను మోసపుచ్చినటువంటి ఆ యొక్క అననీయ సప్పీరాల యొక్క జీవితాన్ని ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో వారు చాలా యోగ్యకరమైనటువంటి అడుగులు వేసిన వాళ్ళే, ఎంతో త్యాగంతో సమర్పణతో వారికి కలిగిన స్థిరాస్తి కూడా అమ్మి వారి అపోస్తలుల పాదాల యొద్దకు తీసుకెళ్ళిన వాళ్ళే. కానీ వారు పరిశుద్ధ ఆత్మను మోసపుచ్చారు అని అపోస్తలుడైన పేతురు ఆనాటి సంఘములో వారిని గూర్చి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. అదేవిధంగా దేవుని యొక్క
మాట వినటం శ్రేష్టమా, మీ మాట వినటం శ్రేష్టమా అని దేవుని సన్నిధానం చెంత ప్రతికూల సంబంధమైన హింసకు ఎదురొడ్డి ఆ ప్రతికూల స్థితుల్లోనికి వెళ్లకుండా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నిలువబడి పేతురు దేవుని సన్నిధానం చెంత దేవుని మహోన్నతమైనటువంటి ఆత్మశక్తితో నిలువబడి దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకొనటానికి దేవుడిచ్చినటువంటి ఆ ఉన్నతమైనటువంటి అధికార స్థానంలో ఆ ఆదిమ సంఘానికి అపోస్తలుడుగా ఆ యెరూషలేము సంఘములో కాపరిగా దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి పామరుడైనటువంటి ఆ పేతురు ధర్మశాస్త్రం ఎరిగినటువంటి యూదులకు అపోస్తలుడుగా నిలవబడటానికి దేవుని యొక్క మాటకి విధేయత చూపించి మనుషుల మాట వైపుకు దృష్టి ఉంచుపెట్టకుండా దేవుని సన్నిధానం చెంత నిలవబడినప్పుడు తన యొక్క జీవితంలో తనను తానే శపించుకుంటూ, అయ్యో ఆయనను నేను ఎరుగను అని చెప్పి ఆ దేవుని ఏర్పాటులో నుంచి బయటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళినటువంటి ఆయన, యేసు ప్రభువుని చెప్పినటువంటి ఆయన తన యొక్క జీవిత ప్రయాణంలో అద్భుతకరంగా తన కొరకు దేవుడిచ్చిన వాగ్దానాలన్నిటినీ ఆయన నెరవేర్చినట్లుగా ఆయన మాటకి విధేయుడై ఏ విధమైన మనుషుల మాటల వైపుకు దృష్టి ఉంచకుండా దేవుని యొక్క వాగ్దానాల మీద దృష్టి నిలిపి ముందుకు అడుగులను వేసిన విధానాన్ని మనం చూస్తాం. ఆ విధంగా ప్రభు సన్నిధానం చెంత ఈ యొక్క దినాలలో మనము అనేక రకాలుగా ఆశ చూపి మోసం చేసే లోకంలో మనం జీవిస్తున్నాం. అట్టి లోకంలో మనకు దేవుడిచ్చిన ఆ వాగ్దానాలని మన యొక్క జీవితాలలో ఆయన నెరవేర్చడానికి శక్తి కలిగిన దేవుడని మనం రూఢిగా నమ్మి ఏ విధమైన శపితమైనటువంటి ఏర్పాట్లు మన యొక్క జీవితాల యొద్దకు రాకుండా ఆయన పాద సన్నిధానం చెంత ఒక యోగ్యకరమైనటువంటి విధానంతో మనము సిద్ధపడినప్పుడు ఎవరు ఏ విధంగా మన యొక్క జీవితాల్లో అభ్యంతరకరంగా నిలబడిన దావీదు ఆ విధంగా నడుస్తున్నప్పుడు షిమి అనేవాడు వచ్చి దావీదుని అనేక విధాలుగా శపిస్తూ ఉన్నాడు. అబ్షాలోముకి భయపడి పారిపోతున్నాడను, లేకపోతే నీవెంత పాపం చేస్తే ఈ విధంగా కుమారుడి చేతనే తరం పడతావని ఎన్నో రకాలుగా శపిస్తూ ఉంటే ప్రభు మాటకి లోబడి దావీదు ముందుకు అడుగులను వేసి దేవుడు అనుగ్రహించిన వాగ్దానాలని సంపూర్ణంగా స్వతంత్రించుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధానం చెంత నీ యొక్క మార్గంలో దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకొనటానికి అభ్యంతరకరంగా ఏ విధమైన భౌతిక సంబంధమైన అధికారము నీ మార్గం మీద ప్రభుత్వము చేయటానికి చూస్తూ ఉన్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, మనకు తెలుసు ఇశ్రాయేలీలో దేవుడిచ్చిన వాగ్దానం శపించటానికి ప్రవక్తని తీసుకుని వచ్చినా సరే
అయ్యో నేను ఎలాగూ శపించను, దేవుడు వారిని శపించలేదే అని ఆ దేవుని సన్నిధానం చెంత శపించటానికి వచ్చినటువంటి బిలామును ఆశీర్వాదంతో దేవుడు ఆశీర్వదించేటట్లుగా చేశాడు. ఇశ్రాయేలీలో ఏ విధమైన ఆ శపితమైనటువంటి స్థితి లేకుండా దేవుడు ఆనాడు వారిని ఉంచాడు. ఈ క్రొత్త నిబంధనలో దేవుని ఆశీర్వాదాలను పొందుకొనటానికి, ఆశీర్వాదానికి వారసులు అవటానికి మనము పిలువబడ్డాం కనుక నిశ్చయంగా ఏ విధమైన శపితమైనటువంటి ఏర్పాట్లు మన దరికి రాకుండా ఆయన జీవము కలిగిన ఆత్మ సహాయంతో ఒక యోగ్యకరమైనటువంటి అడుగులను వేస్తూ మన ఎదుట దేవుడిచ్చిన వాగ్దానాలను ఆయన నెరవేర్చటానికి శక్తి కలిగిన వాడని, ఎవరు ఏ విధంగా మనల్ని మోసపరచకుండా మనము చూచుకుంటూ ఆయన రాకడలో ఈ యుగ సమాప్తికి సూచనల్లో మిమ్మల్ని ఎవ్వరూ మోసపరచకుండా చూచుకోనండి యేసు ప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు సెలవిచ్చిన విధానాన్ని దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో అనేక విధాలుగా అపవాది అనేక తంత్రాలతో మనకి దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేర్పులోనికి రాకుండా మనల్ని మోసపరచడానికి చూసేటువంటి ప్రయత్నాల్లో మన మార్గాలలో అనేక విధాలుగా దేవునికి మహిమకరంగా మనం అడుగులను వేయకుండా దేవుని మాటకి విధేయత చూపించకుండా మన మనుషులను మాటకి లోబడేటువంటి పరిస్థితులు, మనుషులకు దాసులమయ్యేటువంటి పరిస్థితులు, ఆ విధమైన ఏర్పాట్లు మనుషులకు దాసులమైతే మనం శాపంలోనికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనుషులను నమ్ముకునేవాడు శాపగ్రస్తుడని దేవుని లేఖనం చెబుతుంది. కాబట్టి ప్రభు సన్నిధానం చెంత మనం ఒక యోగ్యకరమైనటువంటి విధంగా దేవుని యొక్క మహిమ కలిగిన మార్గంలో నడవటానికి ఆయన యొక్క ఆత్మ సహాయంతో ఆయన సన్నిధానం చెంతకు చూస్తూ దేవుడు నిశ్చయంగా మన ఎడల ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు గనక ఆయన సన్నిధానం చెంత ఎవరు మనల్ని ఏ విధంగా శపిస్తూ ఉన్నా సరే మన యొక్క జీవితాల్లో వారు శపిస్తూ ఉంటే దేవుడు మనల్ని దీవిస్తూ ఉన్నాడని మనము గుర్తెరిగి మన యొక్క మార్గాలలో ఒక యోగ్యకరమైనటువంటి విధంగా ఆయన సన్నిధానం చెంత మనల్ని మనం సమర్పించుకుని ఆయన ఉన్నతమైనటువంటి వాగ్దానాలని మనము విశ్వసించి ఆయన అనుగ్రహించేటువంటి ఆ మహిమ కలిగిన ఆశీర్వాదానికి మనము పాత్రులమై అనేక మంది ప్రజల ఎదుట మన ప్రభు నామానికి మహిమకరంగా మనం నిలబడదాం. అట్టి కృపా దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించి ఆయన ఉన్నతమైన ఆత్మ సహాయంతో మనల్ని ఒప్పింపచేసి మన ఎదుట మార్గంలో ఆయనకు మహిమకరంగా నడిపించును గాక. ఆమేన్. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడవగు తండ్రి, నీ మహోన్నతమైన అధికారాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు సమర్పిస్తున్నాం. ఉదయకాల సమయంలో నీ సన్నిధానం చెంత నిలిచి నీకు మహిమకరంగా అడుగులను వేయటానికి నీవిచ్చిన
వాగ్దానపు మార్గాలలో నడవటానికి, నీ యొక్క ఉన్నతమైన పిలుపులో నీ కొరకు శక్తివంతులుగా అడుగులను వేయటానికి ఈ యొక్క వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను మీరే మీ ఆత్మతో ఆయుత్తపరచండి. నీవు అనుగ్రహించినటువంటి నీ యొక్క మహిమ కలిగిన స్థానంలో దావీదు ఏ విధంగా నిలవబడ్డాడో అలాగూ ఈ యొక్క నన్ను వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను, యేసయ్య మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని నీవే నీ మహిమ కలిగిన ఆత్మ సహాయంతో నిలబెట్టి నడిపించమని వేడుకుంటున్నాం. అందుకే ఈ భూమి మీద ఎన్నో రకాలైన ప్రతికూల పరిస్థితులు నాయన మానవ జీవిత ప్రయాణాల్లో ఎదురవుతూ ఉన్నప్పుడు వాటి వైపుకు దృష్టించకుండా నీ జీవము కలిగిన మాట కొరకు ఆశ పెట్టుకొని నీకు మహిమకరంగా అడుగులను వేయటానికి ప్రతి బిడ్డను మీరే నీ నూతనమైన ఆత్మతో అభిషేకించి ఏ విధంగా పేతురును నీ కృపచేత స్థిరపరిచి బలపరిచి నీకు మహిమకరముగా నీవు ఆ స్థానంలో నిలబెట్టావో అలాగునైనా ప్రతి ఒక్క బిడ్డ మనస్సును నీవే నీ ఆత్మ సహాయంతో నీ సన్నిధానం చెంతకు త్రిప్పి నీలో శక్తివంతులుగా ముందుకు నడిపించమని, సమస్త విషయాల్లో అత్యధికమైన నీ కృపనిచ్చి నీ ఉన్నతమైన మార్గదర్శకత్వంలో ముందుకు నడిపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ మనవులను ప్రార్థించి పొందినాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తొట్టిల్లకుండగా మనల్ని కాపాడుటకు, ఆయన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తి కలిగిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ సహవాసం ఇలా భూమి మీద ఆయన మహిమ కలిగిన మార్గంలో అడుగులు వేస్తున్న వారికి, కూడిన మనకును మన యొక్క కుటుంబాలకు యేసయ్య మినిస్ట్రీకి ప్రభురాకడ పర్యంతము తోడయుండి ఆయన మహిమ కలిగిన వాగ్దానాలను స్వతంత్రించుకున్నట్లుగా కృపనిచ్చి నడిపించునుగాక. ఆమేన్.